తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇందులో భాగంగా రంగం కార్యక్రమం ఎంతో ప్రత్యేకమని చెబుతూ ఉంటారు. ఈ రంగం కార్యక్రమంలో ప్రధానంగా అమ్మవారి వాయిస్ని స్వయంగా అమ్మవారే భక్తులతో మాట్లాడేటువంటి దివ్య సందర్భం రంగం అని చెప్పుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా రంగం ద్వారా అమ్మవారి వాయిస్ను మనకు వినిపిస్తున్నటువంటి మాతంగి స్వర్ణలత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మ, ఎలా ఉన్నారు? చాలా సంతోషం మీతో మాట్లాడడం. మేము చాలా వెయిట్ చేశాము మీతో మాట్లాడాలని. ఏదైనా రాసిపెట్టి ఉండాలంటారు కదా దేనికైనా, అందులో భాగంగా ఇది అనుకుంటున్నాము. ముందుగా అసలు ఎన్ని సంవత్సరాలు మీరు రంగం చెప్తున్నారమ్మా? ఎప్పటి నుంచి? అంటే ఎన్ని సంవత్సరాలని కాదు, కాకపోతే నేను చేయబట్టి అయితే 20 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు మా తాతలు, మా నాన్నమ్మ వాళ్ళు మా వంశపారంపర్యంగా వస్తుంది. మాకు వంశపారంపర్యంగా వస్తుంది. మీరు చెప్పబట్టి అమ్మ ఎప్పటి నుంచి? 20 సంవత్సరాలు అవుతుంది. 25. అమ్మ, ప్రత్యేకంగా ఆ సమయంలో మిమ్మల్ని చూస్తే మాకు అమ్మవారే మీ రూపంలో ఉందని కనపడుతుంది. ఇక మీరే అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎలా ఉంటారు మీరు? అంటే పచ్చికుండ మీద నిలబడతారు కదా, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? తెలుస్తుందా అసలు మీకు ఏం జరుగుతుంది అనేది? అమ్మవారు వచ్చినప్పుడు ఏం తెలియదు, కాకపోతే ఇక్కడ తయారు అవడం ఒకటే తెలుస్తుంది. ఇక్కడ నుంచి మేము తయారు చేసుకొని అన్నీ అలంకరించుకుంటాం. పసుపు కుంకుమ బొట్టు పెట్టుకున్నాం, పసుపు అంతా ముఖానికి చేతులకు అంతా అలంకరించుకొని చీర కట్టుకొని కింద నుంచి వెళ్తాం. వడిబియ్యం మా గుడి తరపు నుంచి, మా దేవస్థానం నుంచి మాకంతా వడిబియ్యం పోస్తారు. పోసినాక కింద నుంచి తీసుకెళ్ళి పచ్చకుండ దగ్గర తీసుకొస్తారు. కుండ మీద నిలబడ్డాక అమ్మవారికి మేము మొక్కొని మేము ఆమెకు కలుసుకొని కుండ మీద కాలు పెట్టేస్తాం. కాలు పెట్టినాక మాకు ఏం జరుగుతుందో ఇంకా తెలియదు. తర్వాత ఇక ఏం తెలియదు మాకు. వాళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళు ఏం చెప్తున్నారు కూడా మాకు తెలియదు. మాకు వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తారు, ఏం జవాబు ఏం చెప్తున్నాను కూడా నాకు తెలియదు. సో అప్పుడు ఏం తెలియదు. తర్వాత ఎప్పుడు మళ్ళీ మీకు స్పృహ వస్తుందమ్మా? అంటే నార్మల్గా ఎప్పుడైపోతారు మీరు? నార్మల్గా ఎప్పుడంటే మొత్తం వాళ్ళు ప్రశ్నలు అడిగినాక చేసినాక ఈ అమ్మవారు వెళ్ళిపోయినాకనే మాకు తెలుస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది మరి మీకు? అప్పుడు ఎలా ఉంటుందంటే ఇక మనకి ఏం అర్థం కాదు. కాకపోతే ఇక అమ్మవారిని ఇక తీసుకొని వెళ్తారు. నన్ను అక్కడి వరకు అమ్మవారి దర్శనం చేసుకున్నాకనే అప్పుడు అన్నది. ఈ అవకాశం నిజంగా ఎవరికీ రాదు ఖచ్చితంగా. అంటే అమ్మవారు మిమ్మల్ని ఏర్పరచుకున్నారంటే అంతే. అసలు అంటే ఈ ఆషాఢ మాసం అన్ని రోజులు మీరు ఎలాంటి నియమ నిష్టలతో ఉంటారు? అసలు నిష్టలు ఉంటాయి మాకు. ఈ ఆషాఢం స్టార్ట్ అయిందంటే అమ్మవారిని ఎదురుకొస్తారు 15 రోజుల ముందే. ఎదురుకొచ్చినాక ఇక అప్పటి నుంచే మేము ఉపవాసం ఉంటాము. ఇంకా అమ్మవారికి ఇక మాకు కొన్ని నియమాలు ఉంటాయి. అందరిలాగా కాదు, మాకు మట్టుకైతే నియమాలు ఉంటాయి. రాత్రిపూట ఏం తినొద్దు, పాలు తాగాలి. పొద్దున పూటనే ఇక కొంచెం లైట్గా పాలు తాగాలి, వెళ్ళిపోవాలి. ఇక జపాలు అయితే కంపల్సరీ ఉంటాయి. అమ్మవారి జపం చేసుకునేదాకా మేము బయటికి రాము. అంటే ఈ ఆషాఢ మాసం అనే రోజు, ఆషాఢ మాసం అనేది ప్రతిరోజు కూడా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఎక్కువ ఉంటాయి మాకు. అంటే అమ్మవారిని మాకు ఒకటి ఉంటుంది, అంటే మా గురువులు చెప్పింది ఇట్లా ఉంటుంది. మాకు ఇట్లా గురువులు అని ఉంటారు. ఈ అమ్మవారికి ఎట్లయితే అమ్మవారికి మేము మొత్తం అంకితం, మేము మా అత్తంగిలు అంటారు మమ్మల్ని. అమ్మవారికి మొత్తం అంకితం ఉంటాము. మాకంటూ ఒక గురువు ఉంటాడు. ఆయన ఏం చెప్తాడంటే ఈ అమ్మవారిని చేసుకోవాలి, ఇది చదవాలా, ఇది అని ఉంటుంది. అమ్మవారిది కొన్ని నియమాలు అన్నీ చెప్తాడు. దాని ప్రకారం మేము ఫాలో అవుతాం. మొత్తంగా ఇక్కడ మహంకాళి అమ్మవారి దగ్గర అంటే మీ పాత్ర ఏమిటి అంటే ఏం చెప్తారు? ఇన్నేళ్లుగా ఉన్నారు కదా, ఎలా ఉంది ఇక్కడ అంటే ఏం చెప్తారు? ఏ పాత్ర అంటే ఇప్పుడు కాకపోతే మేము అమ్మవారికి సేవ చేసుకుంటాం. ఇక్కడ అమ్మవారికి సేవ ఈ 15 రోజుల మట్టుకు అమ్మవారి సేవలనే ఉంటాం మేము. ఘటం వెళ్తుంది, ఘటంతో పాటు మేము కూడా వెళ్తాము. ఇక నేను ఒక్కదాన్నే కాకుండా నా పని పాటలు వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ నా వెనకాల ఉన్నారు వీళ్ళందరూ పని పాటలు వాళ్ళు అందరు ఒక్కొక్క కులవృత్తి వాళ్ళు ఉన్నారు. అంతా వాళ్ళందరూ ఘటంతో పాటే ఉంటాం మేము కూడా. ఇంకా అమ్మవారి సేవ చేసుకుంటాం మిగతా 15 రోజులు. ఈ 15 రోజుల తర్వాత నేను మట్టుకు మంగళవారం శుక్రవారం ఇక్కడికి గుడికి వచ్చి అమ్మవారి సేవ చేసుకుంటాను. వీళ్ళు మాత్రం రారు. ఇంకా వాళ్ళకి ఆ సంవత్సరానికి ఒక్కసారే ఉంటుంది వాళ్ళకి.
ఇక వాళ్ళకు ఇష్టం వచ్చినప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు, ఇంకా అమ్మవారే పిలిపించుకుంటుంది. ఇక నేను మట్టుకైతే ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడే ఉంటాను. నేను అమ్మవారికి సేవ చేసుకుంటూ వెళ్తాను. ఒక మాట అడుగుతాను, అంటే ఇన్నేళ్లుగా ఉన్నారు కదా, 20 సంవత్సరాల పైనే అవుతుంది కదా మీరు రంగం 25 చెప్పడం. 25 ఏళ్ళు అవుతోంది నేను చేయబట్టి 25 సంవత్సరాలు. మీరు భవిష్యవాణి వినిపించడం నేను 25 సంవత్సరాలు. భవిష్యవాణి చెప్పడము 25 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే మా తరతరాల నుంచే వస్తుంది మాకు. అంటే ఇప్పుడు 6 తరాల నుంచి వస్తుంది మాకు. ఇప్పుడు మీరు 6వ తరమా? 6వ తరం అంటే మామూలు విషయమా? మరి ఎప్పుడైనా మీకు అమ్మవారు కనిపించడం, కళలో కనపడడం కానీ ఎప్పుడైనా అనిపించిందా ఇన్నేళ్లలో? అది చెప్పకూడదు, అది మీకు. అంటే అనిపించింది అనమాట. అది చెప్పకూడదు మీకు. అంతేనా? ఎందుకంటే ఇప్పటి రోజులల్లో అమ్మవారు అంటే అమ్మవారు అన్నీ ఏం మాట్లాడుతుందా చేస్తుందా అని ఒకటి ఉండదు వాళ్ళకు. మామూలుగా ఇప్పుడు ఎట్లా అంటే తరం మారుతోంది కదమ్మా, తరం మారుతుంది, అంత నమ్మకం లేదు కొంతమందికి. అయితే ఇప్పుడు అమ్మవారు మాట్లాడుతుంది అంటే నమ్మకం లేదు, మాట్లాడుతుంది అట్లా అంటారు. కానీ మాకు మట్టుకు నమ్మకంతో మాకు ఇక కనిపిస్తుంది, మేము చెప్పకూడదు. అంతేనా? మరి మిగతా సమయంలో మీకు ఏంటంటే మంగళవారం శుక్రవారం వస్తారు, మీరు ఇంకా వేరే ఏమైనా పని చేసుకోవడానికి ఉంటుందా, లేదంటే అమ్మవారికి అంకితం అయిపోయి ఉండాలా? మేము మొత్తం అమ్మవారికి అంకితం. మేము అంతే, ఇంకా అంకితం మీ తరతరాలుగా అలాగే ఉన్నా? మా ఇంట్లో మట్టుకు ఇంట్లో ఆడపిల్లలందరూ అమ్మవారికి అంకితం. ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా కానీ అంతమంది అమ్మవారికి అంకితం. కానీ బయట లేదు, బయట పోయేది లేదు, పెళ్లి చేసుకునే లేదు. అమ్మవారికి కతిక బాసంగం కట్టాలి, అమ్మవారికి. అంటే ఇప్పుడు మీరు మాతంగా ఉన్నారు, ఎన్ని సంవత్సరాల వరకు అలా ఉండొచ్చు అమ్మవారికి ఒకళ్ళు? ఎన్ని సంవత్సరాలన్నీ ఉండదు, కాకపోతే జీవితాంతం. అంతేనా? ఇంకా జీవితాంతం. ఇప్పుడు మీ తర్వాత సిద్ధమవుతున్నారా? తర్వాత తరం కూడా సిద్ధమవుతోందా? చాలా సంతోషం అమ్మా. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా సుమన్ టీవీ ప్రేక్షకులకి? అవును, చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మాతంగి అంటే మేము ఒకరొకరు అంటే ఏదో అనుకుంటారు. మాతంగి ఏంది, దేవుడు వస్తారు, మామూలుగా తింటారు, తాగుతారు, అట్లా ఉంటుంది. కొంతమంది అట్లా చేస్తారు. కాకపోతే మాకు నియమ ఇష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి మాకు. అందరికంటే కూడా ఎక్కువ ఉంటాయి మాకు. మిగతా వాళ్ళు కూడా ఉంటారు, తప్పు పట్టను, అంటే దేవుడు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళలా కాబట్టి మాకు ఎక్కువ ఉంటాయి. మాకు నియమాలు నిబంధనలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే మమ్మల్ని కూడా గుర్తించండి, జర ప్రభుత్వం కూడా మాకు గుర్తించే ఒక స్థానం ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా ఆ స్థానం ఉండాలనే కోరుకుంటున్నాం. మాకు కూడా ప్రజల్లో కూడా ఇది తప్పు అనుకోదు. అంటే ఈ అమ్మవారు వస్తుందంటే ఈ అమ్మవారికి అంకితం ఉన్నారు కానీ చెడు ఉద్దేశంతో చూడకుండా ఒక మాతంగా ఒక అమ్మవారిగా చూసి మాకు ప్రభుత్వం వాళ్ళు కానీ ఏదైనా సాయం చేసి, మా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా, నాకంటే కూడా చాలా బీద స్థితిలో ఉన్నారు. వీళ్ళంతా కులవృత్తులే, చాలామంది ఇక్కడ ఉన్నారు. అంతా వాళ్ళకు కూడా అంటే కొంచెం ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, కొంచెం దీన స్థితిలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఏదైనా సహాయం చేస్తే మంచిదని నేను అనుకుంటాను. నాకంటే 4 గుళ్ళల్లో పోయి నేను అమ్మవారి దగ్గర భవిష్యత్ అని చెప్పుకొని ఉంటాను. నేను నాకు కూడా కావాలా, నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా కావాలి. ఇక్కడ ఉన్నారు చూడండి, వీళ్ళందరూ కూడా కులవృత్తులు. చాలా సంతోషం అమ్మ మీతో మాట్లాడడం. నిజంగా మీ అందరూ కూడా ప్రభుత్వం గుర్తించాలి, సహాయం చేయాలనే కోరుకుంటున్నాము. ప్రభుత్వం గుర్తించి వీళ్ళకు కూడా సహాయం చేయమని, నాకు కూడా సహాయం చేయి, వీళ్ళందరూ కూడా సహాయం చేయమని నేను అడుగుతున్నాను. అలాగేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మాకు సమయం ఇచ్చినందుకు, మాట్లాడినందుకు సంతోషం. చూస్తున్నారుగా 6వ తరం ఇది స్వర్ణలత గారు భవిష్యవాణి వినిపించడం. కోరుకుంటున్నది ఒకటే, నాతో పాటు చాలామంది ఉన్నారు, వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించాలి. ఇన్నేళ్లుగా అమ్మవారి సేవలోనే ఉన్నాను నేను, 25 సంవత్సరాలు అవుతోంది. నా తర్వాత తరం కూడా సిద్ధమవుతోంది. కానీ మాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటే మేమందరం సంతోషిస్తాము అని ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే సంతోషంగానే చెబుతూ ఉన్నారు, గుర్తించమని అడుగుతూ ఉన్నారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.